అండి. నా పేరు డాక్టర్ స్వాతి కిరణ్. సివిల్ అసిస్టెంట్ సర్జన్‌గా వేటపాలెం పీహెచ్‌సిలో వర్క్ చేస్తా ఉన్నాను. ప్రస్తుత కాలంలో అందరూ మళ్ళా భయపడుతున్నటువంటి ఒక విషయము హెచ్ఎంపీవీ వైరస్. దీన్ని హ్యూమన్ మెటాన్యూమో వైరస్ అంటారు. కొత్తగా దీని గురించి మనము మాట్లాడుకోవాల్సిందేం లేదు. ఎందుకంటే ఇది 2001 నుంచే ఈ వైరస్ బాగా అందరికి వస్తూ ఉంది. కాకపోతే ఇప్పుడు రీసెంట్‌గా చైనాలో రావడం ద్వారా మనకిప్పుడు బాగా ఎక్కువగా కలవరం స్టార్ట్ అయింది అందరిలో కూడా. మీకు కొన్ని జాగ్రత్తలు నేను చెప్పడానికి ఈరోజు నేను ఇక్కడ ఉన్నాను. ఆ వైరస్ గురించిన విషయాలు. ఇది 2001 నుంచి ఉన్నటువంటి వైరస్ కొత్తగా వచ్చిందేం కాదు. ఇది యాజ్ యూజువల్ మామూలుగానే మనకి వింటర్ సీజన్‌లో ఈ చలికాలంలో మనకెప్పుడు వచ్చేటువంటి రెస్పిరేటరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ లాగానే మనకి జలుబు, దగ్గు, తుమ్ములు రావడము, ఆయాసం రావడము ఇటువంటి సింప్టమ్స్‌తో ఇది ప్రెజెంట్ అవుతుంది. ఎప్పుడైతే ఈ సింప్టమ్స్ వస్తాయో వెంటనే మీ డాక్టర్‌ని మీరు కలవండి. మీరు డాక్టర్‌ని కలిసినప్పుడు ఒకవేళ డాక్టర్ కనుక ప్రిస్క్రైబ్ చేస్తేనే అప్పుడు మీరు దీని గురించి టెస్ట్ చేయించుకోవడానికి ముందుకు మీరు వెళ్ళండి. అన్‌లెస్ డాక్టర్‌ని మీరు నమ్మండి ఫస్ట్. డాక్టర్స్‌ని నమ్మండి. మీరు కలవరపడొద్దు. డాక్టర్స్‌ని నమ్మండి. డాక్టర్స్ ఏం చెప్తున్నారో ఒకవేళ టెస్ట్‌కి అవసరమైతే వాళ్ళు చెప్తారు. అప్పుడే మీరు టెస్ట్ చేయించుకోవాల్సిన అవసరం ఉంటుంది. దీనికోసం ప్రత్యేకంగా టెస్ట్‌లు ఏమి లేవండి. దీనికి ఆర్‌టీ-పీసీఆర్ అనేది మనకి కోవిడ్ టైంలో ఎలాగైతే ఆర్‌టీ-పీసీఆర్ చేశారో అలాగనే ఈ టైంలో కూడా ఆర్‌టీ-పీసీఆర్ టెస్ట్ వలన మనం దీన్ని డయాగ్నోసిస్ చేయగలము. డయాగ్నోసిస్ చేసిన తర్వాత దీనికి రొటీన్ టాబ్లెట్స్ దీనికి వాడతాము. స్పెసిఫిక్‌గా దీనికంటూ ఒక టాబ్లెట్, దీనికంటూ ఒక యాంటీబయాటిక్ అలాంటిది. ఇది వైరల్ ఇన్ఫెక్షన్ కాబట్టి వైరల్ యాంటీవైరల్స్ టాబ్లెట్లు కూడా మనం వాడాల్సిన అవసరం కూడా లేదు. దీనికి స్పెసిఫిక్ ట్రీట్మెంట్ అంటే ఏం లేదు. మెయిన్ దీనికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు మన కోవిడ్‌లో ఎలాగైతే జాగ్రత్తలు తీసుకున్నామో మాస్క్ పెట్టుకోవటం ఒకటి. రెండోది ఎవరికైతే జలుబు, దగ్గు ఉన్నాయో వాళ్ళతో మనం మాట్లాడుతున్నప్పుడు కొంచెం దూరంగా డిస్టెన్స్ మెయింటైన్ చేయటం, వాళ్ళతో కరచాలనం చేయకపోవడము ఇలాంటివి మనం చేయాలి. ఒకవేళ మీకెవరికైనా కానీ జలుబు, దగ్గు, ఆయాసం అలాంటివి ఉంటే కనుక మీకు మీరుగా ఒక 3 రోజుల నుంచి 6 రోజులు అంటే దీని ఇంక్యుబేషన్ పీరియడ్ 3-6 డేస్. కాబట్టి చిన్నపిల్లలు 5 సంవత్సరాల నుంచి తక్కువ వాళ్ళలో, అలాగనే 75 సంవత్సరాల నుంచి పైబడిన వయసు వాళ్ళలో, అలాగనే ఇమ్యూనో కాంప్రమైజ్డ్ అంటాం మనం. అంటే స్టీరాయిడ్స్ వాడుతున్న వాళ్ళు కానీ, లేకపోతే ఆల్రెడీ హెచ్ఐవి కానీ, హెచ్బిఎస్ఏజీ కానీ ఇలా హెపటైటిస్ బి వైరస్ కానీ, హెపటైటిస్ సి వైరస్ కానీ ఇమ్యూనో కాంప్రమైజ్డ్ పేషెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళల్లో ఇవి ఎక్కువగా వస్తూ ఉంటాయి ఇన్ఫెక్షన్. మిడిల్ ఏజ్డ్ పర్సన్ కానీ, అడల్ట్స్ కానీ ఏ ఇబ్బంది లేదని హెల్త్ డిపార్ట్మెంట్ తరపు నుంచి మీకు నేను తెలియజేసుకుంటున్నాను. చిన్నపిల్లలు 5 సంవత్సరాల నుంచి తక్కువ వాళ్ళలో, అలాగనే 75 సంవత్సరాల నుంచి పైబడిన వయసు వాళ్ళలో, అలాగనే ఇమ్యూనో కాంప్రమైజ్డ్ అంటాం మనం. అంటే స్టీరాయిడ్స్ వాడుతున్న వాళ్ళు కానీ, లేకపోతే ఆల్రెడీ హెచ్ఐవి కానీ, హెచ్బిఎస్ఏజీ కానీ ఇలా హెపటైటిస్ బి వైరస్ కానీ, హెపటైటిస్ సి వైరస్ కానీ ఇమ్యూనో కాంప్రమైజ్డ్ పేషెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళల్లో ఇవి ఎక్కువగా వస్తూ ఉంటాయి ఇన్ఫెక్షన్. మిడిల్ ఏజ్డ్ పర్సన్ కానీ, అడల్ట్స్ కానీ ఏ ఇబ్బంది లేదని హెల్త్ డిపార్ట్మెంట్ తరపు నుంచి మీకు నేను తెలియజేసుకుంటున్నాను. గుడ్ మార్నింగ్ అండి. నా పేరు డాక్టర్ స్వాతి కిరణ్. సివిల్ అసిస్టెంట్ సర్జన్‌గా వేటపాలెం పీహెచ్‌సిలో వర్క్ చేస్తా ఉన్నాను. ప్రస్తుత కాలంలో అందరూ మళ్ళా భయపడుతున్నటువంటి ఒక విషయము హెచ్ఎంపీవీ వైరస్. దీన్ని హ్యూమన్ మెటాన్యూమో వైరస్ అంటారు. కొత్తగా దీని గురించి మనము మాట్లాడుకోవాల్సిందేం లేదు. ఎందుకంటే ఇది 2001 నుంచే ఈ వైరస్ బాగా అందరికి వస్తూ ఉంది. కాకపోతే ఇప్పుడు రీసెంట్‌గా చైనాలో రావడం ద్వారా మనకిప్పుడు బాగా ఎక్కువగా కలవరం స్టార్ట్ అయింది అందరిలో కూడా. మీకు కొన్ని జాగ్రత్తలు నేను చెప్పడానికి ఈరోజు నేను ఇక్కడ ఉన్నాను. ఆ వైరస్ గురించిన విషయాలు. ఇది 2001 నుంచి ఉన్నటువంటి వైరస్ కొత్తగా వచ్చిందేం కాదు. ఇది యాజ్ యూజువల్ మామూలుగానే మనకి వింటర్ సీజన్‌లో ఈ చలికాలంలో మనకెప్పుడు వచ్చేటువంటి రెస్పిరేటరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ లాగానే మనకి జలుబు, దగ్గు, తుమ్ములు రావడము, ఆయాసం రావడము ఇటువంటి సింప్టమ్స్‌తో ఇది ప్రెజెంట్ అవుతుంది. ఎప్పుడైతే ఈ సింప్టమ్స్ వస్తాయో వెంటనే మీ డాక్టర్‌ని మీరు కలవండి. మీరు డాక్టర్‌ని కలిసినప్పుడు ఒకవేళ డాక్టర్ కనుక ప్రిస్క్రైబ్ చేస్తేనే అప్పుడు మీరు దీని గురించి టెస్ట్ చేయించుకోవడానికి ముందుకు మీరు వెళ్ళండి. అన్‌లెస్ డాక్టర్‌ని మీరు నమ్మండి ఫస్ట్. డాక్టర్స్‌ని నమ్మండి. మీరు కలవరపడొద్దు. డాక్టర్స్‌ని నమ్మండి. డాక్టర్స్ ఏం చెప్తున్నారో ఒకవేళ టెస్ట్‌కి అవసరమైతే వాళ్ళు చెప్తారు. అప్పుడే మీరు టెస్ట్ చేయించుకోవాల్సిన అవసరం ఉంటుంది. దీనికోసం ప్రత్యేకంగా టెస్ట్‌లు ఏమి లేవండి. దీనికి ఆర్‌టీ-పీసీఆర్ అనేది మనకి కోవిడ్ టైంలో ఎలాగైతే ఆర్‌టీ-పీసీఆర్ చేశారో అలాగనే ఈ టైంలో కూడా ఆర్‌టీ-పీసీఆర్ టెస్ట్ వలన మనం దీన్ని డయాగ్నోసిస్ చేయగలము.
డయాగ్నోసిస్ చేసిన తర్వాత దీనికి రొటీన్ ట్యాబ్లెట్స్ దీనికి వాడతాము. స్పెసిఫిక్గా దీనికంటూ ఒక ట్యాబ్లెట్, దీనికంటూ ఒక యాంటీబయాటిక్ అలాంటిది. ఇది వైరల్ ఇన్ఫెక్షన్ కాబట్టి యాంటీవైరల్స్ ట్యాబ్లెట్లు కూడా మనం వాడాల్సిన అవసరం కూడా లేదు. దీనికి స్పెసిఫిక్ ట్రీట్మెంట్ అంటే ఏం లేదు. మెయిన్ దీనికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు, మన కోవిడ్లో ఎలాగైతే జాగ్రత్తలు తీసుకున్నామో మాస్క్ పెట్టుకోవటం ఒకటి, రెండోది ఎవరికైతే జలుబు దగ్గు ఉన్నాయో వాళ్ళతో మనం మాట్లాడుతున్నప్పుడు కొంచెం దూరంగా డిస్టెన్స్ మెయింటైన్ చేయటం, వాళ్ళతో కరచాలనం చేయకపోవడము, ఇలాంటివి మనం చేయాలి. ఒకవేళ మీకెవరికైనా కానీ జలుబు దగ్గు ఆయాసం అలాంటివి ఉంటే కనుక మీకు మీరుగా ఒక 3 రోజుల నుంచి 6 రోజులు, అంటే దీని ఇంక్యుబేషన్ పీరియడ్ 3 to 6 days కాబట్టి